బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ బస్టాండ్ సమీపంలో ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. రావులపాలెం నుంచి హైదరాబాద్ వెళుతున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు విజయవాడ బస్టాండ్ సమీపంలోకి రాగానే షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో బస్సులోని బ్యాటరీ కంపార్ట్మెంట్ దగ్గర మంటలు చెలరేగాయి. అది గమనించిన అప్రమత్తమైన బస్సు డ్రైవర్ వెంటనే ప్రయాణికులను కిందకి దించేశాడు. ఫైర్ సిబ్బందికి వెంటనే సమాచారం అందించారు. అయితే అప్పటికే బస్సు మొత్తం దట్టంగా పొగ కమ్మేసింది. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. బస్సులో ఉన్న ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు. అటు ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్. సంధ్య, ప్రైవేట్ ట్రావెల్స్ బస్ కి విజయవాడలో చాలా పెద్ద ప్రమాదం తప్పింది. విజయవాడ బస్ స్టాండ్ సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు రేగడంతో వెళ్తున్నటువంటి రోడ్డు మీద వెళ్తున్న ప్రయాణికులు గమనించి డ్రైవర్ ని అప్రమత్తం చేశారు. దీంతో డ్రైవర్ ఆగి ప్రయాణికులంతా దింపారు. అప్పటికే షార్ట్ సర్క్యూట్ కారణంగానే బ్యాటరీ కంపార్ట్మెంట్ వద్ద మంటలు చెలరేగినట్టుగా గుర్తించారు. రావులపాలెం నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి సాయి ఆర్కే ట్రావెల్స్ ఈ ప్రమాదానికి గురైంది. విజయవాడ బస్ స్టాండ్ సమీపంలోకి రాగానే మంటలు వ్యాపించే. దీంతో డ్రైవర్ గమనించకపోయినా రోడ్డు మీద వెళ్తున్నటువంటి ప్రయాణికులు గమనించి ఆ డ్రైవర్ ని అప్రమత్తం చేశారు. దీంతో డ్రైవర్ అక్కడికక్కడే బస్సు ఆపి లోపల ఉన్న ప్రయాణికులందరూ దింపేశారు. లోపల ఉన్న ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అటు ఫైర్ సిబ్బంది, ఇటు కృష్ణలంక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వెంటనే అప్రమత్తమయ్యారు. బస్సు మొత్తం కూడా ఆ పొగలు కమ్మేయటం, దాంతో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడటం, ఇటీవల కాలంలో బస్సు ప్రమాదాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ బస్సులో ఉన్న వ్యక్తులు బయట ఉన్నవారు కూడా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. సకాలంలో స్పందించడం వల్ల మంటలు అదుపులోకి వచ్చాయి. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. బస్సులో 34 మంది ప్రయాణికులు ఉన్నారు. అందరూ కూడా సురక్షితంగా ఉన్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలేంటి, అసలు ఎంతకాలం నుంచి బస్సు కండిషన్ లో ఉందా లేదా, ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఏ విధమైనటువంటి కారణాలు ఉన్నాయనే దిశగా అటు కృష్ణలంక పోలీసులు, ఇటు ఫైర్ సిబ్బంది కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరొక వైపు ఆర్టీఏ అధికారులు కూడా దీనికి సంబంధించినటువంటి ఈ ఫిట్నెస్ గురించి కానీ ఇతరత్ర ఉన్నటువంటి అంశాలు, సాంకేతిక పరమైన అంశాల గురించి కూడా వారు కూడా విచారణ చేస్తున్నారు. మొత్తం మీద చూస్తే చాలా పెద్ద ప్రమాదం. 34 మందితో రావులపాలెం నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు విజయవాడ సమీపంలో, విజయవాడ బస్ స్టాండ్ సమీపంలో మంటలు రావటం గమనించినటువంటి బయట ఉన్నటువంటి వ్యక్తులు గమనించి డ్రైవర్ ని అప్రమత్తం చేయడంతో 34 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బంది అయితే జరగలేదు. మొత్తం మీద దీనికి కారణాలు ఏంటి, బస్సు కండిషన్ ఏంటి, ఎందుకు మంటలు చెలరేగాయి అనే దిశగా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. సంధ్య. రైట్ జయరాజ్.